హాయ్. ఎన్సీబీ అసలు ఎన్సీబీ అంటే ఏంది? పాలసీలో ఎన్సీబీ ఉంది. అసలు ఎన్సీబీ మాకు ఎందుకు ఉంది? మాకు ఎన్సీబీ ఎందుకు 25% ఉంది? మాకు 50% ఎందుకు లేదు? మాకు 60% రాదా అనేది ఈ వీడియోలో క్లారిటీ చెప్తా. ఎన్సీబీ అనేది ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నాక మీరు ఎలాంటి ఏం డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోకపోతే అప్పుడు ఇన్సూరెన్స్కి నో క్లెయిమ్ బోనస్, ఇన్సూరెన్స్ కంపెనీ అని నో క్లెయిమ్ బోనస్ ఇస్తుంది కస్టమర్స్కి. ఓకే, అది ఎలా మీకు ఎలా 20-25% 35% ఎలా వస్తాయని నేను చెప్తాను. ఎగ్జాంపుల్గా 2020లో మీరు వెహికల్ కొన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా మీరు క్లెయిమ్ చేయించలేదు రిన్యువల్ టైంలో. ఫస్ట్ రిన్యువల్ ఎప్పుడు వస్తుంది? 2021లో మీరు ఫస్ట్ రిన్యువల్ వస్తుంది. అప్పటి వరకు మీరు ఎలాంటి క్లెయిమ్ ఏం చేయకపోతే జీరో ఉంటుంది. ఫస్ట్లో మీరు వెహికల్ కొన్నప్పుడు జీరో ఉంటుంది 2020లో. అంటే చూడండి ఒకసారి పాలసీలో. తర్వాత 2021లో మీరు రిన్యువల్ టైంలో మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీరు చూడండి లేదంటే అడగండి, నేనేం క్లెయిమ్ చేయలేదు, నాకు ఎన్సీబీ ఇవ్వండి అని. వాళ్ళు చెక్ చేసి క్లెయిమ్ ఏం లేదని చెక్ చేసి 20% ఇస్తారు స్టార్టింగ్లో. కాబట్టి మీకు 20% ఉంటుంది. 2021లో కూడా మీరు ఎలాంటి ఏం క్లెయిమ్ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ టైం రిన్యువల్ టైంలో 2022లో మీకు 20% అనేది 25%కి కన్వర్ట్ అవుతుంది. క్యారీ ఫార్వర్డ్ 20 to 25%. 2022లో కూడా మీరు ఎలాంటి క్లెయిమ్ ఏం చేయలేదు. 2023 మీకు 25% ఉన్నది 35% అవుతుంది. అలా 35%లో కూడా మీరు ఎలాంటి క్లెయిమ్ ఏం చేయలేదు అనుకోండి, 45% అవుతుంది. 45%లో కూడా మీరు ఎలాంటి క్లెయిమ్ ఏం చేయలేదు, అప్పుడు 45 నుంచి ఎన్సీబీ 50% అవుతుంది. తర్వాత మీరు 50 కూడా మీరు ఎలాంటి క్లెయిమ్ ఏం చేయలేదు అనుకోండి, 60 కాదు 65 కాదు 50K ఉంటుంది. ఎన్సీబీ స్ట్రక్చర్స్ అనేది ఓన్లీ 50 వరకే. ఎన్సీబీ 20 to 50%. అదేలా ఎన్సీబీ ప్రొటెక్షన్. అసలు ఇది ఎన్సీబీ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే, చాలా మంది ఎన్సీబీ ప్రొటెక్షన్ తీసుకున్నా నాకు ఎన్సీబీ ఏం పోదు, నా లాస్ట్ టైం క్లెయిమ్ పెట్టినాను, నాకు ఈసారి ఎన్సీబీ ప్రొటెక్షన్ ఉంది కదా, లాస్ట్ టైం క్లెయిమ్ పెట్టా, ఈసారి ఎన్సీబీ ప్రొటెక్షన్ ఉంది కదా, నాకు ఎన్సీబీ క్యారీ ఫార్వర్డ్ చేయండి, లాస్ట్ టైం నా దగ్గర 35% ఉన్నది, ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయండి 45%కి అంటారు. బట్ రాదు. ఏ సిచ్యువేషన్లో వస్తుంది అంటే, సపోజ్ చూడండి, ఎక్కడైనా వెహికల్లో పార్కింగ్లో ఉంది, కొమ్మబడింది, డ్యామేజ్ జరిగింది, సమ్ అమౌంట్ తక్కువ ఉంది, 7,000 10,000 ఈ రేంజ్లో ఉంది, ఎన్సీబీ ఫార్వర్డ్ అనేది అవుతుంది. ఇంకా కొన్ని కంపెనీస్ ఎలా ఇస్తారంటే, సపోజ్ చూడండి, ఇప్పుడు వేరే కంపెనీ ఏదో తీసుకున్నారు, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్ ఎట్లుంటాయంటే, సమ్ అమౌంట్ వరకు డ్యామేజ్ ఏదైనా కానివ్వండి, సమ్ అమౌంట్ వరకు క్లెయిమ్ వస్తుంది, అరౌండ్ 10 to 7,000 ఈ రేంజ్లో ఉంటుంది. ఇంతవరకు వస్తుంది, తర్వాత క్లెయిమ్ రాదంటే. ఇంకా కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే, మాకు ఓన్లీ 2 క్లెయిమ్స్ ఎన్నైనా పెట్టుకోండి, మాకు 2 క్లెయిమ్సే ఉంటాయి అంటారు. బట్ మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా కానీ కూడా, మీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో సపోజ్ సమ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నేను ఎన్సీబీ ప్రొటెక్షన్ తీసుకున్నా, నాకు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్తోనే ఇన్సూరెన్స్ మీద పడింది, క్లెయిమ్ పెట్టుకున్నా, ఒకటే క్లెయిమ్ పెట్టా, అది కూడా అమౌంట్ కూడా తక్కువలోనే పెట్టాను, వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో. నాకు క్యారీ ఫార్వర్డ్ కావాలి అని అన్నారు. క్యారీ ఫార్వర్డ్ ఎంత 35% ఉంది, నాకు ఇంత, వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం 20,000 వచ్చింది, విత్ ఆల్ యాడ్ ఆన్స్ 20,000 వచ్చింది. ఇది ఎక్కువ అనిపిస్తుంది నాకు, వేరే కంపెనీ షిఫ్ట్ అవుతానని చెప్పేసి వాళ్ళ కొటేషన్ చూశారు, తక్కువ ఉంది, ఎన్సీబీ నాకు ఎట్లానే ఉంది కదా అని చెప్పేసి ఆ ఎన్సీబీ కూడా అక్కడ క్యారీ ఫార్వర్డ్ కాదు. ఏ ఇన్సూరెన్స్లో అయితే మీకు ఎన్సీబీ ప్రొటెక్షన్ తీసుకున్నారో ఆ ఇన్సూరెన్స్లోనే మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకనే నన్ను అడిగితే మాత్రం సజెషన్, ఎన్సీబీ ప్రొటెక్షన్ వద్దు, వేస్ట్. అసలు ఎన్సీబీ ప్రొటెక్షనే తీసుకోకండి. మీరు ఆ ఎన్సీబీ ప్రొటెక్షన్ 400-500 ఉంటుంది, దానికి మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇంకొకటి ఏం తెలుసా, మీరు ఎన్సీబీ ప్రొటెక్షన్ తీసుకున్నారు, వాళ్ళన్నట్టుగానే విండ్షీల్డ్ మీద పడింది, పార్కింగ్ ప్లేస్లో 7,000 క్లెయిమ్ పెట్టారు. బట్ క్లెయిమ్ మాత్రం అది ఎందుకు పెట్టారు, మీకు రిన్యువల్ టైంలో ఆ రీసెర్చ్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, సర్వీస్ సెంటర్లో ఇన్వాయిస్ తీస్తారు, అన్నీ ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం తీసుకోకండి. ఎన్సీబీ అనేది క్లెయిమ్ చేశారనుకోండి పోతుంది, క్లెయిమ్ చేయకపోతే ఉంటుంది. 4 years మీరు వెహికల్ వాడారు, 4 years వరకు మీరు ఎలాంటి క్లెయిమ్ ఏం చేయలేదు అంటే 45% ఎన్సీబీ ఉంటుంది మీ దగ్గర. మీరు ఏం చేశారు, 4th yearలో మీరు నేను వేరే కారు కొనాలి, నా పేరు మీదే ఉంటే ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలి కదా అని చెప్పేసి వాళ్ళ వైఫ్ పేరు మీదకో వాళ్ళ పిల్లల పేరు మీదకో వెహికల్ ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళ బ్రదర్ పేరు మీదకో ఎవరి పేరు మీదకో ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు
ఫస్ట్ ఏంది ఆర్సీ చేంజ్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ట్రాన్స్ఫర్ అయినాక ఎన్సీబీ కూడా ఎన్సీబీ ఉంది కదా అంటే ఎన్సీబీ అనేది ఆ కస్టమర్కి ఉంటుంది. ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్కి వస్తుంది. ఎవరు సెకండ్ ఓనర్ ఉంటాడు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇప్పుడు రిలేషన్ అంతా మీరు ఒకటే అయినా కానీ కూడా సెకండ్ ఓనర్ కిందకి కౌంట్ అవుతుంది కదా. ఇన్సూరెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో వెహికల్ ఓనర్ కి సెకండ్ ఓనరే కదా, అప్పుడు నీకున్న ఎన్సీబీ దానికి రాదు కదా. అందుకనే ఎన్సీబీ అనేది క్యారీ ఫార్వర్డ్ కాదు. ఏంది ఇట్లా ఎన్సీబీ అనేది మీరు క్లెయిమ్ చేశారనుకోండి, మీరు కొటేషన్ తీసుకునేటప్పుడు ఎగ్జిక్యూటివ్ గానే కానీ కూడా మీరైనా కానీ కూడా నాకు ఇక్కడ ఎన్సీబీ ఆప్షన్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఎన్సీబీ ఇస్తుంది కదా అని చెప్పేసి ప్రీమియం తక్కువ ఉందని చెప్పేసి తీసుకోకండి. ఎందుకు అంటే ప్రీమియం తక్కువ ఉందని చెప్పి తీసేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఒక 3 months లోపల 1 month లోపలనే మీకు మెయిల్ వస్తుంది. ఏమని వస్తుంది, మీరు తీసుకున్న పాలసీ తప్పు, ప్లీజ్ ఇది పే చేయండి, లేదంటే మీ పాలసీ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది అని చెప్పేసి. అందుకనే యాడ్ ఆన్ లేదు కదా, నాకు ఎన్సీబీ వస్తుంది కదా అని చెప్పేసి అన్నారనుకోండి, మీరు చూడండి ఎన్సీబీ ఉంటే తీసేయండి, లేదంటే వేరే వాళ్ళు ఇచ్చారనుకోండి నేను క్లెయిమ్ చేస్తానని అడగండి, చెప్పండి వాళ్ళకి తీసేయమని చెప్పండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకే ప్రాబ్లం అవుతుంది. ఆ ఎన్సీబీ రికవరీ లెటర్ మీ దగ్గర రాలేదు, మెయిల్ ఏం రాలేదు, అంత లోపలే మీకు ఏదైనా డ్యామేజ్ జరిగిపోయింది అంటే ఇన్సూరెన్స్ కంపెనీ 100% క్లెయిమ్స్ ఇయ్యవు. ఎందుకంటే మీరు తప్పు చెప్పి ఇన్సూరెన్స్ తీసుకున్నారు, అలాంటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎందుకు ఇస్తాయి? అందుకని మీరు ఎప్పుడైనా అడిగేటప్పుడు క్లారిటీగా క్లెయిమ్ ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. అంతేగాని తక్కువ వస్తుంది కదా ప్రీమియం అని చెప్పేసి చెప్పకండి. ఓకే, ఇంకొకటి ఎన్సీబీ క్యారీ ఫార్వర్డ్ ఎప్పుడు అవుతుందంటే ఓనర్షిప్, ఇప్పుడు దాకా చెప్పాను కదా ఓనర్షిప్ చేంజ్ అయితే రాదు అని, బట్ ఒక రీజన్లో అవుతుంది. అదేంటంటే మీ దగ్గర ఏదైనా కంపెనీ ఉంది, మీరు ఒక కంపెనీ పేరు మీద వెహికల్ తీసుకున్నారు, మీరు ఇప్పుడు ఇండివిజువల్కి చేంజ్ చేసుకుంటున్నారు. ఎవరైతే కంపెనీ ఉన్నారో కంపెనీ ఓనర్ మీద ఇండివిజువల్కి చేంజ్ చేస్తున్నట్టయితే అప్పుడు అనేది ఎన్సీబీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఏదైతే మీరు చేంజ్ చేసుకుంటున్నారో ఆ కంపెనీ దగ్గర నుంచి లెటర్ కావాలి. లెటర్ ఉంటే మీరు నేమ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎన్సీబీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, తర్వాత మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది ఎన్సీబీకి కూడా. బట్ ఎన్సీబీ ప్రొటెక్షన్ అనేది నా సజెషన్ బట్టి అయితే తీసుకోకండి, అది మీకు అన్నెసెసరీ 4,300 పే చేసినట్టు అవుతుంది. ఓకే, ఇలాంటి కంటెంట్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో. బాయ్.